హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదే వచ్చేసి బెల్లం అన్నం అంటారు కదా. సో పాశం అంటారు, బెల్లం అన్నం అంటారు, పరమాన్నం అంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. సో ఫస్ట్ కుక్కర్లో వచ్చేసి నేను రైస్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ అనేది వేస్తున్నాను అన్నమాట. ఒక్క గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు, 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో అంతలోపు నేను పక్కన నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకుంటున్నానండి. సో మీరు రైస్ కావాలి అనుకుంటే నార్మల్గా అన్నం వండినట్టు కూడా ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే మనకి తొందరగా ఇన్స్టెంట్గా అయిపోవాలి, లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ, లేకపోతే ఫెస్టివల్ టైంలో బిజీగా ఉంటాం కదా. సో తొందరగా అయిపోవాలి అంటే కుక్కర్లో వేసుకుంటే మీకు 5-10 మినిట్స్లో రైస్ కుక్ అయిపోతుంది. సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. టేస్ట్ అయితే అద్భుతంగా వస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చెయ్యండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి. నా దగ్గర మాత్రం ఇప్పుడు కాజు అండ్ కిష్మిష్ ఇవి 2 ఉన్నాయి. సో ఇవి 2 వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో మనకి కిష్మిష్ అనేది కొద్దిగా ఇలా బబుల్స్ లాగా, మనకి బాల్స్ లాగా అవ్వగానే స్టవ్ కట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి తొందరగా మాడిపోతాయి అన్నమాట కిష్మిష్ అనేవి. నెక్స్ట్ మనం రైస్ అనేది 3 to 4 విజిల్స్ వచ్చిందండి. వచ్చిన తర్వాత విజిల్ తీసేసాను. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. సో మీకు ఒకవేళ రైస్ క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తే ఇప్పుడే తీసేసుకోండి. పాలు అవన్నీ కూడా సరిపోవు అని అనుకుంటే. సో నేనైతే నార్మల్గా రైస్ మేము రెగ్యులర్గా కుక్కర్లోనే వండుకుంటాం కాబట్టి కొంచెం రైస్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో మనకి రైస్కి సరిపడా, అంటే రైస్ మొత్తం మునిగేంత పాలు పోసుకోవాలండి. స్పెషల్గా దీనికి ఎలాంటి క్వాంటిటీస్ అంటూ ఏం అవసరం లేదు. సో క్వాంటిటీస్ని బట్టి టెన్షన్ పడి వేసుకోని అవసరం లేదు. జస్ట్ మనకి రైస్ అనేది మునిగేలాగా పాలు అనేది పోసేసుకోవాలి అంతే. అయితే ఇప్పుడు ఈ రైస్తో ఈ పాలను మొత్తం మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అలాగా మనం పాలు అనేవి మరగాలి. ఎక్కువసేపు కూడా అవసరం లేదండి. సో రైస్ అనేది చూడండి నేను ఎలా కలిపేస్తున్నాను. మనం కుక్కర్లో వేసాం కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. మీరు అనుకుంటుండొచ్చు ఇది మరీ ముద్ద అయ్యిందేమో అనేసి. అలా అస్సలు అవ్వలేదండి. మనకి ఏ రైస్కి ఆ రైస్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అండ్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది అన్నమాట. మనం అన్నంలాగా కుక్ చేస్తే ఇంత సాఫ్ట్గా అవ్వడానికి చాలా టైం పట్టిద్ది. సో ఇప్పుడు పాలు అనేది ఒక 2 to 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ వేసిన తర్వాత ఇలా కుక్ చేసిన తర్వాత బెల్లం అండి. బెల్లం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు దేవుడి కోసం, పూజ కోసం అలా చేసుకున్నట్లయితే మీరు ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకున్నారో ఆ గ్లాస్లో హాఫ్ గ్లాస్ అంత బెల్లం తీసుకొని వేసుకోండి. నేను ఇంకొక చిట్కా చెప్తాను, చాలామందికి ఈ విషయం తెలీదు. బెల్లం అన్నం అనగానే ఓన్లీ బెల్లం ఒకటే వేస్తారు. కాకపోతే బెల్లం క్వాంటిటీ మనం ఎంత ఎక్కువ వేసినా కానీ ఆ స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. సో దానికి ఏం చేయాలంటే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ అంతా షుగర్ వేసుకోవాలండి పైనుంచి. ఇలా వేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఆ స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా తగులుతుంది. బెల్లంకి ఏంటి అంటే మనం రైస్లో కలిపినప్పుడు ఆ స్వీట్నెస్ రాదు పర్ఫెక్ట్గా. అందుకు ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ అంతా మీరు షుగర్ వేసుకోండి. సో వేసుకొని ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి, మనకి పాలు అన్నీ వేడి చేసిన పాలే వేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి. సో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసి కలిపేసుకోవాలన్నమాట. సో కలిపేసుకుంటే సరిపోతుంది. ఈజీగా సింపుల్గా మనకి బెల్లం అన్నం రెడీ అయిపోతుంది. ఇలా వాటర్ ఉంది ఏంటి అని అనుకోకండి. మీరు మూత పెట్టి 5 మినిట్స్ పక్కన పెడితే ఏమవుతుందంటే ఇది థిక్ అయిపోతుంది. మీరు కుక్ చేసేటప్పుడే థిక్గా కుక్ చేశారనుకోండి, అంటే దగ్గరికి కుక్ చేశారనుకోండి, మీరు తినే టైంకి ఇంకా ముద్దలాగా అవుతుంది. ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఇలాగ సింపుల్గా ఈజీగా బెల్లం అన్నం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.